ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబర్ జాటోతు హుసేన్ నాయక్ సందర్శించారు. స్థానికుడు రాహుల్ జాదవ్ ఎన్సీఎస్టీకి ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారులతో కలిసి తండా సమస్యలపై చర్చ జరిగింది. తండావాసులు మాట్లాడుతూ వాగుపై బ్రిడ్జి లేక, రవాణా సమస్య, విద్యుత్ సరఫరా లోపం, సీసీ రోడ్డు లేకపోవడం, స్కూల్ సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. జటోత్ హుసేన్ నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా రోడ్లు లేని తండాలు ఉండడం సిగ్గుచేటన్నారు. ఇన్ని సమస్యలు ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి నాయకులు సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారన్నారు. బంగారు తెలంగాణను అప్పుల పాలు చేసి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు జరుగుతాయన్నారు. గైరాన్ తండా రోడ్డు ఇంత అధ్వానంగా ఉందని ఊహించలేదన్నారు. రిపోర్టర్లు సమస్యలపై కృషి చేయడం అభినందనీయం. తండా నీటి, విద్యుత్, విద్యా సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు. 4.90 లక్షల వ్యయంతో రోడ్డు, బ్రిడ్జి, మౌలిక సదుపాయాలు త్వరలో ప్రారంభమవుతాయని, యువత బానిసత్వం అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకోకుండా ముందుకు సాగాలన్నారు. సమస్యలు ఉంటే ఎవరైనా ఎన్సీఎస్టీకి ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి వేసిన తప్పి सेठो मारोनी भाई छू गैरान टांडा मारोनी भाई छू बापू हमने घण तकलीफी या माकू शाना तकलीफ ఉన్నది ఇబ్బంది ఉన్నది ఏమన్నా అయితే ఈడికెళ్ళి మంచం మీద ఈపీ మీద తీసుకొని మేము ఊళ్ళోకి రోడ్డుకు పుడుతున్నాము. మాకు చిన్న చిన్న పిల్లలు తీసుకుని నారాయణఖేడ్కి పోతే చాప్టాకు పోతే నారాయణఖేడ్ నుంచి బస్ దొరకది. ఆగొస్తే వాన పడితే ఆగొస్తే ఈ పంచాయతీలో పండుకుంటున్నాడు, ఉపాసం తపాసం పండుకుంటున్నారు. వాళ్ళ దిక్కు లేరు, ఎవరి ఫిర్యాదు లేదు. ఆకలైనప్పుడు ఓటలు అడిగేది కాస్తారు, కడుపు నింపుకుంటారు, పోతారు, వెళ్తారు. మా తక్లీఫీ ఎవరు చూడరు. మాకు ఇంత ముసలోళ్ళు ఏమైనా పాము గరస్తే నడమత్రినే పానం పోతుంది, ఆగులోపటినే పానం పోతున్నది. మాది ఇంత ఇబ్బంది ఉన్నది. మాకు సాయం చేస్తే నీది పేరు ఉంటుంది బాపు. మాకు మా కొడుకులకు ఎవరు ఆడబిడ్డ అయ్యాక వచ్చిండ్రు, ఎవరే అందరు భయపట్టి ఊరు నుంచి మరలిపోతున్నారు. మేము ఏం చేయాలి, ఎంతగానమని బాధపట్టాలి మేము. మాకు ఎంత తగిలిపు ఉన్నది. ఓట్లు పడితే అమ్మ మీకు సాయం చేస్తాము, మాకు ఓట్లు వేయండి, ఎమ్మెల్యే సాబు పటేలు ఇది అది వచ్చి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు, పోతున్నారు, వెళ్తున్నారు. కానీ మా గతి ఎవ్వలకు దొరకకొచ్చినది. మాకు ఎంత పరేషాని, ఎన్ని సంసారమా, ఇదే ఉన్నది బాధ మాకు. నాకు రోడ్ లేదు, మాకు ఏం లేదు. మీ దయ, మీ మెరవాణితో మాకు రోడ్ చేసేస్తే మీ పేరు ఉంటుంది. జయ భవానీ, జయ సేవల. మీడియా మిత్రులకి నమస్కారం. రోడ్డు లేని ఊరుకు రావడం చాలా సంతోషదాయకం. మీకు అదే చాలాసార్లు శ్రమపడ్డరు, చాలాసార్లు చెప్పిరంట మీరు. అయినా ఇక్కడున్న రాజకీయ నాయకులకైనా అధికారులకు చలనం లేకపోవడం ఉండొచ్చు. సిగ్గుచేటు ఉండొచ్చు వీళ్ళకు.
ఎందుకంటే ఈ మాట అనకూడదు, ఇంత పెద్ద వర్డ్ చెప్పడం చాలా బాధాకరమైన. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా రోడ్డు లేని తాండాలు ఉన్నాయని చాలా మంది అంటుండే. బంగారు తెలంగాణ అయింది, బంగారం ఏదో అయిపోయింది అని అన్నారు కదా, నాయకులు అంటుంటారు, చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఇలా చూసిరు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ NCST ఈ ఫిర్యాదు రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కొన్ని తాండాలు గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వస్తే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు రాసిన దానికన్నా అధ్వానంగా ఉంది మిత్రమా. ఇవాళ అధికారులు చాలా మంది రావడం జరిగింది, సంగారెడ్డి జిల్లా అధికారులు చాలా మంది రావడం జరిగింది. ఇదే సందర్భంగా మిత్రులు కూడా రావడం జరిగింది, మీరు కూడా చూడడం జరిగింది, నేను చూడడం జరిగింది. కానీ చాలా సిగ్గుచేటు బాస్, ఈడ ఉన్న కొంతమంది అధికారులు లేదు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నారు. పనులు చేయాలనే సోయి మర్చిపోయారు. ఓట్లు వేయించుకుంటారు, పనులు చేయడం మానేస్తారు. కొంత ఏది కాంట్రాక్టర్ల లోపం ఉంది సార్, కాంట్రాక్టర్లు రావట్లేదు సార్ అంటున్నారు. ఎవరైనా పని కావాలని కోరుకొని తిరిగేటోళ్ళు కాంట్రాక్టర్లకు పైసలు కాకపోయినప్పుడు, పైసలు రానప్పుడు ఏ కాంట్రాక్టర్ మాత్రం పని చేస్తాడండి? రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి. పక్క రాష్ట్రాలు చూస్తే మిగులు బడ్జెట్, కాంట్రాక్టర్లకు ముందే డబ్బులు ఇచ్చి ఇంకా కొత్త పని చేయమని అడుగుతారు. ఉరికి మన రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాల్లో పోయి పనిచేస్తారు, కానీ మన రాష్ట్రాల్లో పనిచేయకపోవడం అనేది చాలా బాధాకరం. వీళ్ళకి ఇప్పుడు కొత్త ప్రతిపాదన వచ్చిందంట, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పుడు కనుక కట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్లకి, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఈ మాట నేనే స్వయంగా ఒక కమిషన్గా, ఒక కోర్టు పరిధిలో ఉన్న ఒక జడ్జి హోదాలో ఉండి నేను మాట్లాడడం నాకే బాధేస్తుంది. నేను కొన్ని పేపర్లు పంపిస్తే చాలా గరీబ్ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు కూడా కాంట్రాక్టర్లు ఉండడం, ఆ కాంట్రాక్టర్లకు పనులు కావట్లేవు. కొంతమంది సర్పంచులు కంప్లైంట్లు వేయడం, కొంతమంది గరీబోళ్ళు కూడా కంప్లైంట్లు వేయడం, సార్ మాకు బిల్లులు రావట్లేవు, సకాలంలో మేము అప్పుల పాలై ఊరేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి పంపిస్తే, ఇవాళ కూడా వాళ్ళకు కూడా ఈడ చెప్పడం వింటారు, కానీ అవతల పోయి కమిషన్లు అడుగుతున్నారంట 15%, 20%. ఏందా ఇది? ప్రజలకు పని చేయమని చెప్తారు, అందుకనేమో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ దొరకట్లేదు. మేము టెండర్ ఇద్దామంటే ఎవరు రావట్లేదు సార్ అంటే, కాల్ ఫార్వర్డ్ ఎవరు రావట్లేదు అంటే కారణం అది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న అధికారులు అని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ముందు సోయి తెచ్చుకొని ప్రజలకు పనిచేస్తా అని వచ్చిరు. ప్రజలకు గతంలో ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని పారదోర్చి నీతిమైనదైన పాలన సమర్థంగా చేస్తా అని చెప్పిన వాగ్దానం ఇచ్చి వచ్చిరు. 3 గంటల్లో ఉన్న రోడ్డు చూసా, ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు చేస్తా అని. చెయ్యకపోతే కోట్ల చుట్టూ, కమిషన్ల చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే 3 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది, అండ్ మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మిత్రమా ఆల్రెడీ విన్నారు, కానీ మీరు కూడా కొంచెం వెలుగులో తెస్తున్నారు, ఇంకా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామానికి రావడం అనేది చాలా సంతోషం. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి రావడం అనేది చాలా గొప్ప. సో దానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా మన గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా మనకి పెడుతున్నటువంటి రోడ్డు సమస్య గురించి ప్రత్యేకంగా మీ వద్దకు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి మీతో పాటు నడిచి ఇక్కడ దూరం వచ్చినందుకు అందరూ కూడా ఒకసారి కవితాందోళనతో చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ రోడ్డు సమస్య అనేది మీకు ఆల్రెడీ మీకు చాలా కాలంగా మనకి బాధిస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని నుంచి బడ్జెట్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కొన్ని కాంట్రాక్టర్ని కూడా నియమించిన తర్వాత కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి రోడ్ అనేది పూర్తి కాలేదు. సో దీని నుంచి ఇంకా పూర్తి వివరాలు మనకి సార్ అనుమతితోటి ఒకసారి ERND గారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటి అంటే స్టేజ్ ఏంటి, వర్క్ ఏంటి, ఎంత శాంక్షన్ అయింది, ఎంత గ్రాంట్ వచ్చింది, ఎందుకు మనకి వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది, స్టేటస్ ఏంటి, తదుపరి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్. గ్రామానికి రావడం అనేది చాలా సంతోషం. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి రావడం అనేది చాలా గొప్ప. సో దానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా మన గ్రామానికి ఎన్నో
సంవత్సరాలుగా మనకి పెడుతున్నటువంటి రోడ్డు సమస్య గురించి ప్రత్యేకంగా మీ వద్దకు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి మీతో పాటు నడిచి ఇక్కడ దూరం వచ్చినందుకు అందరూ కూడా ఒకసారి కవితాందోళనతో చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ రోడ్డు సమస్య అనేది మీకు ఆల్రెడీ మీకు చాలా కాలంగా మనకి బాధిస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని నుంచి బడ్జెట్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కొన్ని కాంట్రాక్టర్ని కూడా నియమించిన తర్వాత కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి రోడ్ అనేది పూర్తి కాలేదు. సో దీని నుంచి ఇంకా పూర్తి వివరాలు మనకి సార్ అనుమతితోటి ఒకసారి ఈఆర్ఎన్బి గారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటి అంటే స్టేజ్ ఏంటి, వర్క్ ఏంటి, ఎంత శాంక్షన్ అయింది, ఎంత గ్రాంట్ వచ్చింది, ఎందుకు మనకి వర్క్ అనేది ఎంత వరకు వచ్చింది, స్టేటస్ ఏంటి, తదుపరి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ తాండా సమస్య రోడ్ గురించి అయితే సార్ చాలా రోజుల నుంచి ఉన్నది. మామూలుగా చిన్న దారి ఉండే, ఒకటి మనుషులు పోయే దారిని ఉండే. అప్పటి నుంచి ఫార్మేషన్ రోడ్ వేస్తే ఇప్పుడు దాకా ఈడి దాకా వచ్చింది. అది వాగ సమస్య అయితే ఎంత మీడియా వాళ్ళు అయితే మాకు చాలా సపోర్ట్ చేసిరు. వాళ్ళకి అయితే ధన్యవాదాలు చెప్తున్నా. ఎన్నిసార్లు కూడా పేపర్లో కానీ దాంట్లో కానీ హైలైట్ అయితే అప్పుడు ఆర్ఎంబి దాంట్లో శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా సార్ విద్యుత్ సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ విద్యుత్ సమస్య గురించి మీరు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. పోల్స్ కావాలి సార్. డ్యామేజ్ వైర్ సార్, గాలి కొడితే వర్షం పడితే వైర్లు తెగి టీన్ల మీద పడిపోతున్నాయి. అది ఒకటి. అది మాకు ఇప్పుడు ఈ కాలంలో వర్షాకాలం లేదు కాబట్టి వాకి తక్కువ నీళ్ళు ఉంది. లేకపోతే ఎప్పటికీ చాలాసార్లు పిల్లలు నేను ప్రతిసారి అక్కడి నుంచి నేను పోతుంటాను, కానీ పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ నుంచి చెప్తా అంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ మధ్యలో నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ వాగు వచ్చింది అనుకోవాడు, మన వగ్దలు ఉంది కదా అక్కడ, ఆ పంచాయతీలో పండుకోవాలి. వీళ్ళ పరిస్థితి ఇదేనే. అయితే వీళ్ళకు చాలాసార్లు మేము చెప్పినాం. ఎల్ఎస్పీ లంబాడకుల పోరాట సమితి నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మా ప్రకాశంలో మేమంతా ఇక్కడ చాలాసార్లు వచ్చి మేము ధర్నా చేసినాం. ఏ టీవీ నేను కాదు, టీవీ V6 ప్రతి ఛానల్లో వచ్చింది న్యూస్. ప్రతి ఛానల్లో రోజు రావడం, పేపర్లో రావడం, కానీ పరిష్కారం లేదు. ఏం చేయాలి కలెక్టర్ మేము ప్రజావాణిలో కూడా 2-3 సార్లు ఇచ్చినాం. ధర్నా కూడా పెట్టాం. ఇక్కడ ధర్నా పెట్టినా పట్టించుకోలే. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా అంటున్నా సార్. ఇటువంటి తాండలు నాగల్గిద్ద మండలంలో కూడా 4-5 ఉన్నాయి. శ్యామ తాండ అయినా, బిక్కనాయక తాండ అని ఉంటుంది, గొప్పనాయక తాండ దగ్గర ప్రతి సంవత్సరం 2-3 పాము కాటుతో చనిపోతారు. ఇక్కడ ఒక మన మచ్చేందర్ అని మోహన్ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు. ఇక్కడ కరెంట్ షాట్ తగిలితే తీసుకుపోయినా అప్పుడే ఇక్కడ చనిపోయాడు. అంబులెన్స్ రాదు. డెలివరీ అయితే కూడా మంచం మీద తీసుకుపోవాల్సిన పరిస్థితి. డెలివరీ ఒక పేషెంట్ ఇప్పుడు డెలివరీ అయిన పరిస్థితి, అంబులెన్స్ రాదు, వర్షం ఉంది, బాగు వస్తుంది, ఏం చేయాలి? మంచం మీద తీసుకొని పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా అన్నగారు వచ్చారు, అధికారులు అందరూ వచ్చారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము ఏం చేసినా కానీ అన్న వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుకు అతి తొందరగా ఈ పరిష్కారం కావాలి. ఇటువంటి తాండాలు చాలా ఉన్నాయి. 210 తాండాల్లో మ్యాక్సిమం లేదంటే 30 నుంచి 40 తాండాల పరిస్థితి సేమ్ ఉంది. ఇప్పుడు టీచర్లు రావాలంటే టీచర్ ఎక్కడి నుంచి వస్తారు? ఒక మాట వాగు వచ్చిందనుకో టీచర్లు వస్తారా సార్? రాలేరు. ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? వాగు వస్తారు పెద్దగా.